సినిమాలు సక్సెస్ కాకపోయినా అంటే ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. సక్సెస్ నాది చూస్తే ఏళ్ళ మీద లెక్కేసుకోవాలి. అవును. మిగిలినయన్ని ఫ్లాప్‌లు అంటే మంచితనమేనా? ఇక్కడ ఇంకోటి క్యారెక్టరేనా కాపాడేదనుకోవాలి కదా! ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎవరికైనా అంతేనండి. ఆ! ఆ! ఇప్పుడు హ్మ్. ఈరోజు హీరోలు హ్మ్. ప్రతి సినిమా ఆచితూచి అన్ని జాగ్రత్తలు పడి ఒప్పుకుంటున్నారు. హ్మ్. అయినా కొన్ని మిస్ అవుతున్నాయి. హ్మ్. కానీ ఆ రోజుల్లో అట్లా కాదండి. మీ ఫాదర్ ఫ్రెండ్ నా సినిమా చేయాలంటే చేసి తీరాలి. ఆబ్లిగేషన్. పోయిన సినిమా నువ్వు మనిద్దరం కలిసి చేసాము, హిట్ ఇచ్చాము. ఈసారి కథ అడగకుండా సినిమా చేయాలంటే చెయ్యాలి. సో, దేర్ వర్ సో మెనీ కన్‌స్ట్రెయింట్ అండ్ ఆబ్లిగేషన్స్. సో, ఓహ్! అప్పుడు చేసిన 20 సినిమాల్లో ఒక 3 సినిమాలు ఆడాయంటే హమ్మయ్య! అనుకోవాలి తప్ప, బికాజ్ అన్నీ మనకు మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేసినటివి కాదు. ఓకే. సో, ఆ తర్వాత పోను మెల్లగా మనం ఫిల్టర్ చేసుకోవడాలు. లేదండి ఊర్లో లేనండి, లేదండి నేను ఆహ్, తమిళ్ సినిమాలు చేస్తున్నానండి. ఏదో ఒకటి మనం చెప్పి మనం తప్పించుకోవడం. ఎందుకంటే కొన్ని కథలు మనం వినంగానే మనకి ఎక్కడో ఇది ఆల్రెడీ చూసిన సినిమాలాగో, లేపోతే ఒక ఆడని సినిమాని మళ్ళీ తీస్తున్నారనే ఫీలింగో ఓకే. రావడం జరుగుతుంది. అప్పుడు మనకు తెలిసిపోద్ది. తెలిసినప్పుడు హ్మ్, మనస్కరించదు మనకి. సో, అందుకే ఈరోజు ఎవరో అడిగినప్పుడు నేను చెప్పాను నేను. ఓహ్! జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను తప్ప జేబు సాటిస్ఫాక్షన్ కోసం చేయడం లేదు. ఓకే. నన్ను ఏదైనా పనుంటే పిలవండి సినిమాలో. పని లేకపోతే ఒక ఓ 'సురేష్' లాంటి ఫాదర్ అండి అనండి. సురేష్ ఏం చేస్తున్నాడు? ఓకే. ఎందుకంటే చాలా మంది ఫోన్‌లు చేసి సార్ హ్మ్. హీరోయిన్ ఫాదర్ అండి. హీరోయిన్ ఫాదర్ సరే ఏం చేస్తుంటాడు? మంచి ఫాదరా? చెడ్డ ఫాదరా? ఆ! ఏమన్నా రిచ్ ఫాదరా? పూర్ ఫాదర్ అవన్నీ తెలీదండి. హీరోయిన్ ఫాదర్ అని చెప్పమన్నారండి. 3 రోజులు షూటింగ్ అండి. ఓకే. సరే బిజీగా ఉన్నాను. తర్వాత ఓకే. సో, ఇఫ్ యూ కెనాట్ డిఫైన్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఓకే. ఆ! దెన్ దట్ మీన్స్ యూ డోంట్ హావ్ ఇంపార్టెన్స్ టు దట్ రోల్. రైట్. నువ్వే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు నేనెట్లా ఇంపార్టెన్స్ ఇస్తాను? నేను ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు జనం ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు? ఓకే. ఏదో ఉన్నాడు డమ్మీగా. అంతే. సో, అంతే. అక్కడికెళ్ళి సెట్ మీద నిలబడి బిక్కు బిక్కు మొహాలు వేసుకొని ఎందుకండి? ఓకే. ఎందుకంటే మంచి వేషాలు చేశాను, విలన్ వేషాలు చేశాను, క్రూరమైన వేషాలు చేశాను. ప్రతి దాంట్లోనూ కొంచెం పని ఉండింది. నాన్నగారికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సినిమాకి సంబంధించి. అంటే అది ఓకే. గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడతామండి. కానీ మీ కాంబినేషన్‌లో మీ జడ్జిమెంట్ తీసుకొని అసలు సినిమాకి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం అనేది అది నాన్నగారితో డీల్ చేసుకున్నారు. అంటే ఇంకోరికి నేను చేయలేను కదండీ! ఇంకోరికి ఆ విషయం చేయలేను కదండీ! ఎందుకంటే ఇంకోరికి హ్మ్. చేస్తే నేను అతి క్రూరాతమైన క్రూరుడిని, విలన్ని, ఆ తర్వాత నా నా గురించి అపార్థాలు అవన్నీ జరుగుతాయి. హ్మ్. కానీ నేను ఎక్కడో మా మదర్‌తో కూర్చొని నేను ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఆ! అంటే ఒక యూత్ ఎట్లా కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదనే దాని మీద చేయడం కోసం ఒక బ్రాహ్మణ అబ్బాయి ఎట్లా ఒక కషాయ కొట్టు పెట్టుకున్నాడు. దానివల్ల ఎట్లా హౌ హి సర్వైవ్డ్ లేకపోతే తను ఫ్రెండ్స్‌తో కలిపి విషం తాగి చచ్చిపోయే పరిస్థితి అని ఏదో కొంచెం ఒక థాట్‌తో చేశాను. నేను సినిమా ఓవరాల్ నేను ఏమన్నానంటే ఈ కథ వద్దు. యూ మేక్ బోయిన్ సుబ్బారావు గారితో వేరే సినిమా చెయ్యి. అప్పుడే 'పుట్టింటి పట్టుచీర' కూడా రిలీజ్ అయ్యి బాగా ఆడింది. సో, లేదు నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలన్నప్పుడు నేను యూ డూ ఇట్ విత్ అనదర్ ప్రొడ్యూసర్. యూ డైరెక్టర్ యూ ప్రొడ్యూస్ ఇట్ అన్నా. నా మాట వినలేదు. సో, టోటల్‌గా మా ఇద్దరి మధ్య కొంచెం వాగ్వాదంలోనే ఆ సినిమా షూటింగు జరిగింది. హ్మ్. ఎక్కడో మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా కొంచెం చెడింది ఆ సినిమా. ఫైనల్‌గా ఏదో సినిమా ఫినిష్ అయింది. సినిమా ఫినిష్ అయిన తర్వాత నేను సినిమా చూసాను. చూసి సినిమా ఆడదని చెప్పాను. అది. చెప్తే లేదు నేను రిలీజ్ చేసి హిట్ చేసి చూపిస్తానని చెప్పి ఆల్మోస్ట్ ఒక 50, 60 షోలు అందరికీ సినిమా ఇండస్ట్రీలో అందరికీ షోలు వేశాను. లాస్ట్‌లో వచ్చి నువ్వే ఎట్లాగైనా నాకు రిలీజ్ చేయాలన్నాడు. సో, ఫైనల్లీ మా ఫాదర్‌తో బిజినెస్ డీల్ మాట్లాడాల్సొచ్చింది. మాట్లాడి ఎంతో కొంత అమౌంట్ గురించి ఇప్పుడు మాట్లాడను నేను. ఎంతో కొంత అమౌంట్ నేను అమ్మ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ఈ సినిమాని కాల్చేస్తాను. ఓకే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నా గురించి కాకపోయినా, ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఫాదర్ మళ్ళీ తిరిగి ఒక సినిమా చేస్తున్నాడు, రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమా థియేటర్‌లో ఒక్కరోజు కూడా ఆడకపోతే ఆయనకంటే ఎక్కువ బాధ నాకుంటది. సో, ఆయన పేరు అట్లా ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి రిమెంబర్డ్ లైక్ దట్. సో, ఐ థాట్ ఇట్ బెటర్ టు ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న క్రూ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ టైంలో అక్కడ దొరికిన ఒక క్రూ కూడా వెరీ సబ్‌స్టాండర్డ్ క్రూ. కెమెరామెన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి. ఐ హేటెడ్ ది వర్క్. అండ్ ప్లస్ ఆ టైంలో ఇంత టైంలో నేను ఇంతే చేయగలిగాను. ఈ మాత్రం వచ్చింది అన్న ఆర్గ్యుమెంట్లు సినిమాలో వర్కౌట్ అవ్వవు. ఓకే. ఆ! అండ్ ప్లస్ నేను మళ్ళీ దాంట్లో వేలు పెట్టి నేను దాన్ని ఇది కట్ చేసి అది కట్ ఐ డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్.
ఓ ఫ్రెండ్ అయితే చేయగలను కానీ నాట్ ఫాదర్. అది ఆయనకి రెస్పెక్ట్ తగ్గించినట్టు ఉంటుంది అది. సో అన్ని విధాలుగా ఆలోచించి ఐ డిసైడెడ్ టు క్లోజ్ దట్ ఫిల్మ్. కానీ ఇక్కడ సురేష్ గారు, మీరు మరి మీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాన్నగారు ఈ ఈ సీన్ తీసేయండి, ఈ సబ్జెక్ట్లో ఈ మార్పులు చేయండి అని చెప్పుకునే ఉందిగా, మీకు అవకాశం ఉంది. ఆ స్క్రిప్ట్ ఆయన రాసుకున్నాడండి. ఇంకా అసలు మీరు నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి షూటింగ్ చేశానంటే మ్మ్. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం, అప్పుడు నేను 6 సినిమాలు 7 సినిమాలు చేస్తాను షూటింగ్. మ్మ్. ఆ టైంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు సినిమా షూటింగ్ చేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యాహ్నం సాయంత్రం వరకు మా నాన్న ఫిల్మ్ షూటింగ్ చేసి సాయంత్రం మళ్ళీ సాంగ్ బిర్లా మంజరిలో సాంగ్ షూటింగ్ అని పరిగెత్తి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను షూటింగ్ చేశాను. ఓకే. సో అక్కడికి వచ్చి ఆయన చెప్పింది చేయడం వెళ్ళిపోవడం తప్ప నాకు ఐ డి నాట్ హ్యావ్ ద టైమ్ ఆర్ లగ్జరీ టు థింక్. ఓకే 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 అండ్ ప్లస్ అక్కడ కూర్చొని సీన్ పేపర్ ఏమిటి డైలాగ్ ఏమిటి ఇట్లా ఉంది, ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే అది ఆయనకి మర్యాద తగ్గించినట్టు అవుతుంది. ఐ డి నాట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ ఆర్గ్యుమెంట్. ఐ వాంట్ సీ ఓకే ఫైన్, వదిలేద్దాం, ఆయన చెప్పింది చేద్దాం, లెట్ us సీ ద రిజల్ట్ అనేది నా మైండ్లో ఎక్కడో ఉంది. ఓకే. బికాజ్ ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. రైట్. సో రేపు నువ్వు ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టావు కాబట్టి ఇది రాలేదు సరిగ్గా అని అనేస్తే ఇంకా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో యా, ఓవరాల్ గా అంటే ఇది మంచి చెడు అనేది నాకు తెలియదండి. మ్మ్. కొంతమంది దృష్టిలో ఇది చెడు కావచ్చు, కొంతమంది దృష్టిలో ఇది మంచి కావచ్చు. బట్ నాకు ఆ టైంలో అది కరెక్ట్ అని అనిపించి అది చేశాను. మీరు కొన్ని విషయాల్లో అయితే చాలా మొండిగా ఉంటారు ఆ? ఆ టైంలో. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు కదా ఆ టైంలో? ఇప్పటికీ అలాగే ఉన్నానండి. ఇప్పుడు ఆ. ఏంటంటే నేను ఐ సెడ్ వన్స్, ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్ ఇస్ వాటర్ అండి. ఓకే. స్ట్రాంగెస్ట్ ఎందుకంటారంటే దానంత నిశ్చలంగా ఎవరు ఉండలేరు, దానంత ఉరవళ్ళు ఉరుకుతూ ఏది ఉండలేదు. ఎందుకంటే కొన్ని ఆ, ఆ, ఇనుమును కూడా దాన్ని తుప్పు చేసి దుమ్ము చేసేయగలదు, ఓకే. తుప్పు పట్టించి అవును. దుమ్ము చేసేయగలదు, అవును. ఎంత పెద్ద రాళ్ళనైనా ఇసుక చేసేయగలదు. ఓకే. సో నీళ్ళకి జీవితాన్ని ఇచ్చే ఇది ఉంది, జీవితాన్ని తీసే ఇది ఉంది. బట్ దాన్ని ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంది.